గురువు గారికి విశ్వానికి నా కృతజ్ఞతలు, వేల వేల శతకోటి పాదాభివందనాలు గురుదేవునికి చేస్తున్నాను. నాకు సున్నా అంటే శూన్యమని మాత్రమే తెలుసు, కానీ క్లాస్కి వచ్చిన తర్వాత సున్నా అంటే సంపూర్ణమనే విషయాన్ని గురువు ద్వారా తెలుసుకున్నాను. దీని ద్వారా మనం సృజనాత్మక చేతనంలో ఏమైతే మనం సృష్టించుకొని ఉంటామో అది ఇప్పుడు నెరవేరుతుంది అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్ చెప్తూనే నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఈ మధ్యకాలంలో మా బాబు చాలా సిక్ అయిపోయారు. చాలా చాలా అంటే 99% బాబు బతకడు అని లాస్ట్కు ఫారిన్ డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేశారు. ఏం తెలియని పరిస్థితి. 2 వారాలు ఉన్నాయి, కానీ ఏం కాదు, 99% ఉంది కదా, 1% ఉంది కదా, ఆ 1% పక్కన సార్ చెప్పారు కదా 2 సున్నాలు పెడతాను, ఆ శూన్యం అన్నదే సంపూర్ణం అవుతుంది, నా 100% నా బాబు బతుకుతాడు అని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్, నమ్మకము. ఆ నమ్మకం అలాగే పెట్టుకున్నాను. అంత సీరియస్ కండిషన్లో ఉన్న బాబుకు గురువు గారికి ఫోన్ చేశాను. మళ్ళీ సార్ ఇలాగాని పరిస్థితి అని. గురువు గారు ఫోన్ తీస్తారు నాకని పెద్ద నమ్మకం ఉండింది. టకిమని తీశారు. ఏడుస్తూ గురుదేవా బాబుని కాపాడండి అన్నాను. అమ్మ ఏమైంది చెప్పంటే వివరంగా చెప్పాను. ఇది పరిస్థితి అంటే ఏం కాదు బతుకుతాడు పో అన్నారు సారు. నేను వస్తూనే 10 నిమిషాలకే ఆక్సిజన్ మాస్క్ తీసేసి చక్కగా కూర్చున్నాడు. చక్కగా కూర్చుని మీ అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళండి అమ్మా అన్నారు. ఈవినింగ్ కల్లా డాక్టర్లు డిశ్చార్జ్ అయినా నడవగలిగే స్థితికి వచ్చాడు. కేవలం గురువు గారి ఒక్క మాట, నీ బాబు బతుకుతాడు పో అన్నారు. ఆ మాటనే పొద్దు నా బిడ్డ నడుస్తూ క్లాస్కి వచ్చారండి. ఎవరు ఏ డాక్టర్లు కూడా 99% నీ బాబు బతకడు అని చెప్పారు. ఆ డాక్టర్లు, సిస్టర్లు, స్టాఫ్ మొత్తం నా బిడ్డను వచ్చి చూశారు. మృత్యుంజయుడమ్మా నీ కొడుకు ఎలా వచ్చాడన్న. 25 ఏళ్ళండి నా బాబుకు. ఇది నా సెకండ్ బేసిక్ క్లాస్. సార్ చిన్న టైం ఇచ్చారు కాబట్టి ఆ టైంలో చెప్తాను. క్లాస్కి రాకముందు ఫస్ట్ నేను కూడా అందరూ మంత్రా చూసినట్టు నేను కూడా సెల్ ఫోన్లో చూసి ఫస్ట్ మా ఆయన్ని పంపించాను. మా ఆయన వచ్చారు. ఆయన అడ్వాన్స్కి వెళ్తారా అంటే బాబోయ్ అంతా అని చెప్పేసి ఆయన వద్దని చెప్పేసి నేనే వచ్చాను. అడ్వాన్స్ వచ్చిన తర్వాత ఇవాళ బేసిక్ ఎందుకు వచ్చాను అనుకుంటే సార్ చెప్పినట్టుగా నేను అఫర్మేషన్స్ చేసుకున్నాను. ఇవాళ ఎక్స్పీరియన్స్ చెప్తానేమో అని అనుకోకుండా ఐ థింక్ యూనివర్స్ గాట్ కనెక్టెడ్ టు మీ అండ్ అగైన్ ఐమ్ టాకింగ్ టు యూ పీపుల్. ఒకటండి, ఈ క్లాస్ రాకముందు వచ్చిన తర్వాత ఏంటంటే పాజిటివ్గా ఆలోచించుకునేదాన్ని, కానీ నాకు ఒక టార్చ్ లాగా ఒక గురువుగారు కావాలని నాకు ఎప్పటి నుంచో ఉండింది. బట్ ఐ థింక్ ఐ గాట్ కనెక్టెడ్ టు ద మనీ మంత్ర. ఒకటి క్లాస్ రాకముందు క్లాస్కి వచ్చిన తర్వాత ఐ వాజ్ ఓన్లీ ఐఎమ్ ఎ లెక్చరర్, 1 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండింది. క్లాస్కి వచ్చిన తర్వాత అఫర్మేషన్స్ చేస్తే నాకు ఇప్పుడు మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. ఐఎమ్ ఎ కార్పొరేట్ ట్రైనర్, ఐఎమ్ ఎ లెక్చరర్, ఐఎమ్ ఆల్సో ట్రైనింగ్ ఫర్ సంబడి 1-on-1. సో ఇప్పుడు నాకు 3 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వచ్చింది. అది ఎలా చేశాను ఏంటి అంటే ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ది పాజిటివ్ అఫర్మేషన్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్. సార్ చెప్పినట్టు 3 కాన్సెప్ట్స్ నా లైఫ్లో నేను, మనీ, యూనివర్స్ అనేది ఉంది కాబట్టి ఇవాటి రోజు ఐఎమ్ టాకింగ్ టు యూ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. నేను నంద్యాల నుంచి వచ్చాను. క్లాస్కి రాకముందుకు కొంచెం షాప్ గీపు అది పెట్టేసి కొంచెం లాస్లో ఉన్నాను. తర్వాత క్లాస్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు షాపు బాగా రన్ అవుతుంది, బాగానే సంపాదించాను సార్. నా పేరు అనిత, నేను మల్కాజ్గిరి నుండి వచ్చాను. నేను ఇది లాక్డౌన్ నుండి
క్లాస్ చూస్తున్నాను. నేను ఎలా అంటే అసలు చాలా డిప్రెషన్లో ఉన్నాం. మా పాప మ్యారేజ్ అనుకోకుండా చేశాను. ఎప్పుడు పెళ్ళికి వెళ్ళినప్పుడల్లా నేను అనుకునేదనమాట, ఇంతకంటే గ్రాండ్గా చేయాలి నా కూతురు పెళ్ళి అని అనుకున్నాను. కానీ నా స్తోమత చేస్తానా లేదా అని అనుకున్నాను. కానీ మైండ్లో మాత్రం పాప పెళ్ళి గ్రాండ్గా చేయాలి అని ఫిక్స్ అయిపోయినట్టుంది. అది ఒకసారి ఆలోచించాను, అది ఉండిపోయినట్టుంది. కానీ అనుకోకుండా మా వియంకులు గారు బాగానే ఉన్నారు, మంచి సంబంధం వచ్చింది, చేసేసాను. మ్యాక్సిమం 50 to 60 lakhs వరకు నాకు ఖర్చు అయింది. అది ఎలా పెట్టానో కూడా నాకు తెలియదు అసలు. తర్వాత థ్యాంక్ యూ. తర్వాత అది కట్టడానికి కూడా చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయాం. ఇప్పుడైతే ఆ మాట అనొద్దు, కట్ డిలీట్, మేము సూసైడ్ చేసుకోవాలి అన్న పొజిషన్కి కూడా వెళ్ళిపోయాం. ఆ టైంలో నేను సార్ లాక్డౌన్ టైంలో వీడియో చూస్తున్నాను, ఇంకా అయిపోయింది మా లైఫ్ అనేసి మా సార్ నేను కూర్చొని బాగా ఏడ్చాం, ఇలా ఏంటి అని. అప్పుడే సడన్లో టీవీ ఆన్ చేసరికి గురుగారు వీడియో వచ్చింది. వీడియో చూశాను. ఇంక అప్పటి నుండి నేను 15 days కంటిన్యూ అఫర్మేషన్, మా సార్ నేను ఇద్దరం అఫర్మేషన్ చేశాక సడన్గా ఎప్పుడంటే మా పాప పుట్టినప్పుడు నేను ఎప్పుడో ల్యాండ్ తీసుకున్నాను ఒక 10,000లో మా ఊర్లో. అది తీసుకున్నది నాకు తర్వాత 15 days తర్వాత నాకు కాల్ వచ్చింది ఊరు నుండి. వాళ్ళు కాల్ చేశారు, ఆ గుడి పక్కన నా ప్లేస్ పక్కన సాయిబాబా టెంపుల్ కడుతున్నారంట. వాళ్ళు ఫోన్ చేసి అడ్రస్ తీసుకొని, మా డాడీ రైల్వేలో చేస్తుండే, ఆయన అడ్రస్ తీసుకొని కూతురు ఎక్కడుంది, నేను ఒకటే కూతుర్ని, కొడుకులు ఎవరు లేరు, నా అడ్రస్ తీసుకొని ఇంటికి వచ్చి నాకు చెక్ ఇచ్చేసి వెళ్ళారు. ఇమ్మీడియట్లీ నేను 7 lakhs నేను అప్పు తీర్చేశాను. ఇప్పుడు రీసెంట్లీ నా కాళ్ళపైన నేను నిలబడ్డాను, ప్లస్ నాకు మంచి బిజినెస్ ఆఫర్ వచ్చేసింది, ప్లస్ నేను ఇప్పుడు క్యాటరింగ్ ఆర్డర్ చేస్తున్నాను, చాలా లైఫ్ కూడా ఎంజాయ్గా చేస్తున్నాను. మొన్ననే బెంగళూరు కూడా వెళ్ళేసి వచ్చి హాయిగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ గడుపుతున్నాను. నాది యాదాద్రి డిస్టిక్ మోత్కూరు గ్రామం పట్టణం. నేను టైలరింగ్ చేశాను. ప్రస్తుతం అంతకుముందు నేను చేసినప్పుడు నెలకు 30-40 వేలు అట్లా చేసేది. గురువుగారి కాడికి వచ్చిన కాంచి 1 lakh సంపాదిస్తున్నాను. రీసెంట్గా 2 బ్రాంచులు పెట్టాను, టైలరింగ్ బ్రాంచులు, మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ చేస్తున్నాను, వర్కర్లను పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నాను. ప్లస్ మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను, 200 గజాల జాగా కొనుక్కున్నాను. చాలా హ్యాపీగా ఉంది. గురుగారికి నమస్కారములు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. నా పేరు దుర్గారావు అండి. యాక్చువల్గా నేను December 13న మామూలుగా బేసిక్ క్లాస్కి వచ్చాను. నెక్స్ట్ January 26న స్పెషల్ క్లాస్కి వచ్చాను. అయితే ఈ December 13 వచ్చిన తర్వాత నా లైఫ్లో చాలావన్నీ జరిగినాయి. నేను సుమారు 10 తులాల బంగారం కొన్నాను, 10 లక్షలు కూడా సంపాదించాను. దీని అంతటి కారణము మా మిస్సెస్. టీవీలో యూట్యూబ్లో ఇలాగ అనంత కృష్ణస్వామి గారు యూట్యూబ్ చూడండి, ఆయన వస్తానని చెప్పింది. అది చూసి నేను July 20 నుంచి నేను అఫర్మేషన్ చేసుకొని December 13కి క్లాస్కి వచ్చిన తర్వాత ఇవన్నీ నాకు జరిగాయండి. ఈ విధంగా జరిగినందుకు గురువు గారికి మరియు మా మిస్సెస్ కూడా కృతజ్ఞతలండి. క్లాస్కి రాకముందు నేను అల్ట్రాటెక్ 75లో మెకానికల్గా పనిచేసేవాడిని. నేను క్లాస్ వచ్చిన తర్వాత జాబ్ వదిలేసి ఆయిల్ అంగడి పెట్టేసామాట. ఆయిల్ మిల్లు పెట్టేసాం అనమాట. అంటే మామూలుగా వచ్చి లాక్డౌన్ కంటే ముందు 200 kg 300 kg పోయేది. లాక్డౌన్ నుంచి 1 ton సేల్ అవుతుంది డైలీ. అంటే అప్లై చేస్తున్నాను, డైలీ 1 ton సేల్ అవుతుంది నాకు. ఇంత క్లాస్ రాకముందు అయితే బంగారు ఏం కొనలేదు. అంటే బంగారు కొనాలంటే నాకు ఉత్సాహం ఉండేది కాదు. ఇప్పుడు 5 తులాలు బంగారు కొన్నాను. ప్రజెంట్ ఇప్పుడు క్లాస్ కూడా ఉంగరం, అదే రింగ్ ఆర్డర్ ఇచ్చాను, తీసుకుంటాను, రింగ్ తీసుకుంటాను. ఇప్పుడు ఆచార్య అనంత కృష్ణ స్వామి గారిని మణిమంత్రం వీడియోస్ సుమన్ టీవీ ద్వారా చాలాసార్లు చూశాను. ఆయన ఫ్యాన్ అయిపోయాను. ఈయన ఏంటి ఇలా చెప్తున్నారు అనుకున్నాను. నా జీవితం ఈ క్లాస్కి వచ్చిన తర్వాత నిన్నటి వరకు జరిగిన సంఘటనలకి, ఈ రోజు నుంచి జరగబోయే సంఘటనలకి ఒక గీత గీసుకొని యూ విల్ హ్యావ్ అ పాజిటివ్ చేంజ్ అని ఛాలెంజ్ చేసి చెప్పినందుకు ఆయన దర్శనం చేసుకోవడానికి, ఇవి పాటించడానికి వచ్చాను.